ఆ, ఇక్కడ ఇంకొకటి యాక్చువల్గా 2022లో కేసీఆర్ ఒక జీవో ఇచ్చిండు. సిబిఐ రాష్ట్రంలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు అని. అంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్రంలోకి ఎంటర్ కావాలి. అంటే ఏదైనా కేసు విషయంలో సిబిఐ డైరెక్ట్గా తనకు తానుగా కేంద్రం ఆదేశిస్తేనో తనకు తానుగానో ఎంటర్ కావడానికి వీల్లేదు. కోర్టు ఆదేశిస్తే తప్ప, మేము ఇనిషియేట్ తీసుకొని మేము సిబిఐ ఎంక్వైరీ అడిగితే తప్ప కోర్టు ఎంటర్ కావడానికి వీల్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే, అంటే రిక్వెస్ట్ ఏదైతే ఉందో, సిబిఐ ఎంక్వైరీ కోరడం ఏదైతే ఉందో, ఆల్రెడీ 2022లో జీవో ఉంది కదా. ఇప్పుడు ఆ జీవోని సడలించాలి. నిన్న ఆ జీవోని సడలించారు. కేసీఆర్ ఇచ్చిన జీవోని సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో దీంతో సిబిఐ ఎంట్రీకి మార్గం సుగమమైందనమాట. సోమవారం ఇచ్చిన జీవోలో కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో వైఫల్యాలపైన విచారణ అని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అంటే మిగతా 90% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సోకాల్డ్ మీడియా అంతా ఎవడెవడైతే మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి డబ్బులు తిన్నడో ఈ దొంగలంతా కలిసి ఈ విచారణ కేవలం 3ంటికే పరిమితం చేశారు. చాలా సేఫ్ గార్డ్గా నిలబడ్డారు మెగా కృష్ణారెడ్డికి. ఎంత దుర్మార్గం, ఎంత దారుణం ఇది! కండ్ల ముందు కనబడుతున్నది.